ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో రబీ సీజన్లో ఏలూరు జిల్లాలోని తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వమే అన్ని విధాల రైతుల సంక్షేమానికి అండగా ఉంటుంది అని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రైతులు పంపించే ధాన్యాన్ని కనీస గిట్టుబాటు ధర లేక ఆర్బీలకే సేకరించి ధాన్యాన్ని తిరిగి రైతులకు ఎప్పుడు డబ్బులు పడతాయో తెలియని స్థితి ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు హబీబ్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం బకాయిల విషయంలో చింతమనేని చొరవతోనే బకాయిల పెండింగ్లో ప్రభుత్వం విడుదల చేసింది అని తెలిపారు. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించినటువంటి అగ్రికల్చర్ జేడీ గారు హబీబ్ బాషా గారికి, మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధాకర్ గారికి, సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ గారికి, ఏడీఏ సుబ్బారావు గారికి, ఏఓ ప్రియాంక గారికి, ఎండిఓ శ్రీనివాస్ గారికి, తహసీల్దార్ బ్రహ్మరాంబ గారికి, డిటి గారికి, సర్వేర్ గారికి, ఉప సర్పంచ్ గారికి, నీటి సంఘం అధ్యక్షుల వారికి, కమ్మ శివరామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ గారికి, మిగిలినటువంటి రైతు సోదరులందరికీ కూడా మరి ఇది శుభదినం. మన ఊర్లోనే మన చేతుల మీద కొనుగోలు కేంద్రం జిల్లా మొత్తం మీద నిన్న సాయంత్రం పెడదామని చూసాం. ఇది రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో